అభివృద్ధి అభివృద్ధి పురోగతి పురోగతి అనుకుంటుంది కానీ సమాజం దాని వల్ల ఎంత నష్టపోతుంది అనేది సమాజం గుర్తించట్లేదు. తర్వాత ఏమైనా జరగని, ముందు ఇది జరగాలంతే. అభివృద్ధి పేరిట కొండలు కొట్టేస్తున్నారు, అభివృద్ధి పేరిట చెట్లు నరికేస్తున్నారు, అభివృద్ధి పేరుతో అడవులు నరికేస్తున్నారు. వీటి వల్ల ఏమవుతుంది? ప్రకృతిలో సమతుల్యత కోల్పోతుంది. ప్రకృతి సమతుల్యత కోల్పోతుంది. దేవుడు ఈ ప్రకృతిని సృష్టించినప్పుడు ఎలా ఉందంట? ఆదికాండం 1వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది అంటున్నాడు. చాలా మంచిదిగా ఉంది అంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. అరణ్యాలు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, ఎడారులు ఎక్కడ ఉండాలో ఎడారులను అక్కడ పెట్టాడు, పర్వతాలు ఎక్కడ ఉండాలో పర్వతాలను అక్కడ పెట్టాడు, సముద్రాలు ఎక్కడ ఉండాలో సముద్రాలను కూడా అక్కడ పెట్టాడు. అంటే బ్యాలెన్స్, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. సమతుల్యం, సమానంగా ఉంది, సరిపోయింది. ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడు? అడవులు నరికేస్తున్నాడు, కొండలు కొట్టేస్తున్నాడు, చెట్లు నరికేస్తున్నాడు, గనుల పేరుతో బంగారాన్ని తవ్వాలని, బొగ్గు తీయాలని, పెట్రోల్ తీయాలని, ఇంకా ఏదో తీయాలని భూమిని తవ్వేస్తున్నాడు. మీటర్లు కాదు, కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతుండే, భూమి లోపలికి తవ్వుకుంటూ 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 ఏవో ఖనిజాలు ఉన్నాయని ప్రకృతి మొత్తాన్ని మనిషి ఈ రోజు పాడు చేసి పడేస్తున్నాడు. ఆ రోజు దేవుడు సృష్టి చేసినప్పుడు ప్రకృతి యావత్తు ఎలా ఉందన్నాడు? చాలా మంచిది కదా, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నాడు దేవుడు ప్రకృతిని చేసి. అంత బాగుందట. కానీ ఈ రోజు ఎలా ఉంది ప్రకృతి? ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు, ఎక్కడ పడితే అక్కడ వరదలు, ఎక్కడ పడితే అక్కడ తుఫాన్లు, ఎక్కడ పడితే అక్కడ సునామీలు, ఎక్కడ పడితే అక్కడ పిడుగుపాటులు, అండ్ ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినింది. దానికి కారణం మనిషి స్వార్థం. అభివృద్ధి పేరుతో, డెవలప్మెంట్ పేరుతో, పురోగతి పేరుతో ప్రకృతిని పాడు చేయటం వలన ఈరోజు అదే మానవ సమాజానికి పెను ముప్పుగా పరిణమించిందండి.